శ్రీ కరబసవ స్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉరవకొండ పాఠశాల సముదాయము. ఈ పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. శ్రీ 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 చెన్నబసవ రాజేంద్రల స్వామివారు ఈ స్థలదాత. ఈ పాఠశాలలో శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారు తమ విద్యాభ్యాసంను ఈ తరగతిలో కొనసాగించారు. మనకు కావాల్సింది టీచరు, లెక్చరరు, పోలీసు, ఎస్ఐ, డాక్టరు, ఇంజనీర్ కాదురా. ఫస్ట్ కావాల్సింది మంచి పిల్లలు అవ్వాలి. నువ్వు మంచివాడు కాకుండా పోలీస్ అయ్యావు అనుకో, ఏమవుతుంది? నువ్వు మంచివాడు కాకుండా పోలీస్ అయ్యావు, ఏమవుతుంది? అప్పుడు సమాజానికి చెడు అవుతుంది. ఎస్ అన్నా? నువ్వు మంచివాడు కాకుండా డాక్టర్ అయ్యావు అనుకో, ఏమవుతుంది? వాడు తలనొప్పుని వస్తే నువ్వు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తావు. ఈ అబ్బాయి చాలా బాగా చెప్పాడు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా సంతోషం. తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతారట అమ్మ నాన్న. వీడేమో అమ్మ దోశలు వేస్తుందట. అమ్మ దోశలు వేసినా కూరగాయలు అమ్మినా తెలివికి చేసే పనికి సంబంధం లేదమ్మా. అర్థమవుతుందా? సంస్కారం చూడండి ఎంత చక్కగా ఆ పిల్లాడు చెప్పాడు. వెరీ హ్యాపీ. చాలా రేర్గా చెప్తారు జనాలు, కానీ వాడు చాలా చక్కగా చెప్పినట్టు మీరు చేయట్లేదు సార్ అని చెప్పాడు. అది టీచర్లకి ఉపయోగమే, అమ్మకి ఉపయోగమే, నాన్న అందరికీ ఉపయోగం. చెప్పినట్లు ఎవరు చేయకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ. తరగతి గదిలో కూర్చోవడానికి సరైన డెస్క్ సదుపాయం లేదు. నేలపై కూర్చొనే తమ చదువులను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది కూడా మా స్కూల్ యొక్క ఇంకో తరగతి గది. పిల్లలు రాస్తుంటూ మేము కింద కూర్చుంటున్నాము. అందువల్ల మేము సాయంత్రం లోపల మా కాళ్ళన్నీ నొప్పులు వేస్తున్నాయి. కూర్చోవడానికి లేయడానికి ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోయిందంటే 4 నెలల్లో కవర్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని స్కూల్లో కూడా పిల్లలు కూర్చునే ఫర్నిచర్ ఉంది. ఈ స్కూల్లో పిల్లలు కూర్చునేకి ఫర్నిచర్ లేక అందరూ కింద కూర్చుంటున్నారు సార్. ఏమైనా మీకు అవకాశం ఉన్నట్టయితే మా పిల్లలకి కూర్చునే బెంచ్ మీద కూర్చునే అవకాశం కల్పిస్తారని చెప్పి ఒక చిన్న రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాం సార్. ఫ్యామిలీ షూ ప్రొవైడ్ చేస్తుంది సార్. షూ వేసుకొని కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా బయట పెట్టుకున్నారు. ఆ షూస్ వాడుతున్నాయి, అందుకని షూ ఇచ్చిన ఇంట్లో పెట్టుకుని చెప్పులతో వస్తున్నారు. సో ఎప్పుడైతే బెంచెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు నీట్గా ఒక స్టూడెంట్గా షూ వేసుకొని వస్తారు. ఆ అవకాశం మీరు మాకు కల్పించినందుకు మరొకసారి మేము ధన్యవాదాలు.